హలో హాయ్ అండి. ఈరోజు మీకు మిక్స్డ్ ఫ్రూట్ జామ్ చూపించబోతున్నాను. దానికోసం మీరు గ్రేప్స్, తర్వాత యాపిల్, పోమోగ్రనేట్, పపాయ ఇట్లా తరిగి పెట్టుకోండి. తర్వాత దీనిలో మిక్సీలో వేయండి. మిక్సీలో వేసి ఇట్లా అయ్యిందండి. మిక్సీలో ఇలా పోసిన తర్వాత ఇలా వడగట్టుకోవాలండి. మనకు సీడ్స్ ఏమైనా ఉన్నా క్లీన్ అయితే మనకు చాలా చాలా హెల్దీ అండి. ఒకసారి ట్రై చేయండి. మొత్తం నేను ఫ్రూట్స్ కొన్ని తీసుకున్నాను, కొద్దిగా అయ్యింది. ఇది ఆల్మోస్ట్ అయిపోవచ్చిందండి. ఇది 1 గ్లాస్ దాకా అయ్యింది. మనం షుగర్ కూడా క్వాంటిటీ తీసుకోవాలంటే మెజర్మెంట్తోనే తీసుకోవచ్చండి. ఇప్పుడు మనం దీనిలో బౌల్లో పోసుకొని ఫ్రై చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో కొద్దిసేపు ఒక 15 మినిట్స్ అట్లా ఫ్రై చేసుకోవాలి. ఎలాంటి ప్రిజర్వేటివ్స్ ఉండవండి. చాలా చాలా హెల్దీ. ఒకసారి అయితే ట్రై చేయండి. ఇలా కలుపుతూనే ఉండాలండి ఒక 15 మినిట్స్ అట్లా. బుడగలు వచ్చేస్తున్నాయి కదా. ఇప్పుడు ఒక హాఫ్ గ్లాస్ పోసినాం కదా, అది ఇప్పుడు హాఫ్ గ్లాసు షుగర్ పోసుకోవాలండి. మీ ఆప్షనల్ అండి, జామకాయ వేసుకోండి. ఫ్రూట్స్ ఏమైనా వేసుకోవచ్చు అండి. కివీ కూడా వేసుకోవచ్చు. నాకైతే టేస్ట్ చాలా బాగా అనిపించింది. ఇలా కలుపుతూనే ఉండాలండి. ఒక 10 మినిట్స్ అట్లా కలిపినాక మీకు మళ్ళీ బుడగలు వస్తుంటాయి కదా, అప్పుడు లెమన్ వేసుకున్నానండి. నేను లెమన్ వేసుకొని మళ్ళీ సిమ్ ఫ్లేమ్లో పెట్టానండి. నేను పెట్టి ఒక 10-15 మినిట్స్ కలుపుతూనే ఉండాలండి, అది దగ్గర పడేంత వరకు. కొద్దిగా తీగ పాకంలాగా రావాలండి. తిక్క కన్సిస్టెన్సీ కొద్దిగా తీగ పాకం రావాలి. నాకు అవ్వడం రావట్లేదు. మీకు తిక్కుగా అయితేనే టేస్టీగా ఉంటుంది. అది న్యూ ఛానల్ అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రమ్య లైఫ్ స్టైల్ ఛానల్. ఇది తిక్కుగానే ఉంటుందండి, ఎందుకంటే మనం ఇందాక నిమ్మకాయ రసం పోసాం కదా, తిక్కుగానే ఉంటుంది. మీకు బయట జామ్ తెలుసు కదా, ఎగ్జాక్ట్లీ అలా వచ్చే వరకు ఇట్లా నేను సిమ్లో పెట్టాలండి. ఇది ఒక 10 మినిట్స్ అట్లా. నేనైతే అన్ని బుడగలు వచ్చేటప్పుడు లాస్ట్లో ఆఫ్ చేశాను. ఇది జాము చల్లారబెట్టుకోవాలండి. ఫ్యాన్ కింద ఒక 10-15 మినిట్స్ పెట్టాను, చల్లారిపోయింది కొద్దిగా కాబట్టి. తర్వాత టేస్ట్ చేశానండి బ్రెడ్ మీద వేసుకొని, చాలా బాగుంది. ఆల్ ఫ్రూట్స్ మిక్స్డ్ కాబట్టి చాలా చాలా హెల్దీ. ఒకసారి అయితే ట్రై చేయండి. ఫ్రూట్ జామ్ రెడీ అయిపోయిందండి. మీరు ఒకవేళ ఎక్కువ క్వాంటిటీ ఉంటే గాజు ఉంటాయి కదా కంటైనర్స్, దానిలో పోసుకోండి. నేనైతే లైట్గా ఉందనేసి ప్లాస్టిక్ దానిలో, మామూలు దానిలో పోసాను. 1 డేకి అవుతున్నట్టు కొద్దిగానే ఉందని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. 1 మంత్ దాకా ఉంటుంది మీకు.
నాది న్యూస్ ఛానల్ అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్మోస్ట్ అయిపోయిందండి. నేను టేస్ట్ కూడా చేశాను, చాలా బాగా అనిపించింది. నేను లాస్ట్లో కొద్దిగా ప్లాస్టిక్ దానిలోనే కంటైనర్లో కొద్దిగా పోసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి. ఎందుకంటే అంత క్వాంటిటీ లేదు, తక్కువ ఉంది. దీనిలో పోసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నానండి. నేను 1 డే కలా వస్తుందేమో. ప్లీజ్ ట్రై చేయండి.